జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి పాపాలు, దుర్మార్గాలు, దారుణాలు అన్నీ కాదు, ఇవన్నీ మూట కడితే కొన్ని కోట్ల టన్నులు అవుతాయి. అన్ని పాపాలు వీళ్ళు మూట కట్టుకున్నారు. అందుకనే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అలాంటి షాకింగ్ కూడా తగిలింది ఈరోజు. అదేందో మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. హేమంత్ సోరెన్ ఈయన జార్ఖండ్ ముఖ్యమంత్రి. ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకు అధ్యక్షుడు కూడా ఆయన గారు. 4 రోజుల క్రితం జరిగినటువంటి ఈ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హేమంత్ సోరెన్ పార్టీ అయినటువంటి ఈ ముక్తి మోర్చా పార్టీ ఘన విజయం సాధించింది. ఇక ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఈ కాంగ్రెస్ కూటమి ఉన్నది కదా, ఈ కాంగ్రెస్ కూటమిలో ఉండడంతో ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసినాయి. సరే, ఎలాగైతేనేమే జార్ఖండ్లో మొత్తానికి కాంగ్రెస్ కూటమి అయితే ఘన విజయం అయితే సాధించింది. జార్ఖండ్లో మొత్తము 81 అసెంబ్లీ స్థానాలుంటే ఈ కాంగ్రెస్ కూటమి 56 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. సరే, ఈ జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిసి పోటీ చేయడం మూలంగా కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని సీట్లు అయితే వచ్చాయి. మామూలుగా అయితే వీళ్ళకు అంత సీన్ లేదనుకో, ఏడా కూడా వీళ్ళు సతికిలు పడిపోతున్నారు. ఇంకేదో వాళ్ళ మోపన వీళ్ళకు కూడా కొన్ని సీట్లు వచ్చినాయి. ఈ జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఖర్చు పెట్టింది. ఇక ఈ నెల 28వ తారీఖున అంటే రేపు ఈ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ హేమంత్ సోరెన్ అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నాడు. ఇక ఈ సందర్భంగా అతిథులను ఆహ్వానించడానికి హేమంత్ సోరెన్ దంపతులు ఎవరు వాళ్ళ భార్యాభర్త ఇద్దరు కూడా ఢిల్లీకి అయితే పోయినారు. ఇక హేమంత్ సోరెన్ దంపతులు ఢిల్లీ వచ్చినారని చెప్పి వాళ్ళు తనను కలవడానికే రానున్నారని చెప్పేసి తెలిసి ఈ రాహుల్ గాంధీ ఏం చేశాడు తెలిసిన, ఏదో పిల్లవాళ్ళు కదా, అది మా వాళ్ళు వచ్చి సాక్లెట్లు ఎత్తుకొచ్చారు అన్నట్టుగా ఎట్టయితే అబ్బబ్బబ్బ జిగ్గుమని ఎగురుతారో ఆ మాదిరిగా వాళ్ళను ఘనంగా ఆహ్వానించడానికి ఈ ఫ్లవర్ బొకేలు, ఈ దండలు అన్నీ తెచ్చి పెట్టుకొని రెడీగా ఉన్నాయంట. ఇంక వచ్చారు, అబ్బా కలుసుకొని ఫోటోలు దిగి ఈ అట్టన ఈ మహారాష్ట్రలో ఓడిపోయిన బాధ కొంతనైనా కూడా పోగొట్టుకుందాం అన్నట్టు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఒకటి జరిగింది. అది ఏందయ్యి అంటే, తమ ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్ గాంధీను ఆహ్వానించడానికి ఢిల్లీకి వచ్చినటువంటి హేమంత్ సోరెన్ నేరుగా పోయి ఈ రాహుల్ గాంధీని కలవాలా. రాహుల్ గాంధీని కలవకుండా ఈ హేమంత్ సోరెన్ దంపతులు నేరుగా పోయేసి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిశారు. ఇదే ట్విస్ట్ దీంట్లో, ఈ న్యూస్లో. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత హేమంత్ సోరెన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అయితే ఆహ్వానించారు. చూసారా, చూడండి, ఆయనేమో పాపం వచ్చారు వీళ్ళు అని చెప్పేసి ఆడ ఎగమలుకొని రెడీగా ఉండే పసిపెట్టి మారి టెగమలుకొని చూచా, వీళ్ళేమో ఇక్కడ మోడీ గారి కాడికి పోతిరి. చూడండి, పాపం ఆయన రాహుల్ గాంధీ పసిపెట్టి ఆయన మరి ఏడిపించేట మరి తప్పు కదా, మరి చేయకూడదు కదా. సరేలే, నేను ఇందాక చెప్పినట్టు చేసిన పాపాలన్నీ అమ్మాయి అప్పుడప్పుడు ఒకటి తోలుకుంటాయి, ఏది ఇంకా బాధ పెట్టడానికి. అది కూడా ఒక పాయింటే. సరే, వీళ్ళు ఏంటంటే హేమంత్ సోరెన్ దంపతులు కాసేపు నరేంద్ర మోడీ గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఆ తరువాత రాహుల్ గాంధీని కలవడానికి అయితే పోయినారు. ఇక తాము నరేంద్ర మోడీని కలిసినట్టు, మోడీ గారిని తమ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించినట్టు హేమంత్ సోరెన్ తన ట్విట్టర్ ఈ ఎక్స్ ఖాతాలో అయితే ట్వీట్ కూడా పెట్టాడు. అంతే, ఇక ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాహుల్ గాంధీకు సౌండ్ కూడా లేకుండా పోయింది. ఏదో ఆడ జార్ఖండ్లో ఒకసారి గెలిచాము, కూటమి గెలిచింది, దాంట్లో అట్టన్నా ఏదైనా ఒకరోజు సంతోషపడదాం అనుకుంటే ఆ సంతోషం మీద కూడా ఈయన దెబ్బ కొట్టేసిపోయినాడు వాళ్ళ కాడికి. తాము జార్ఖండ్ ఎన్నికలకు పెద్ద ఎత్తున ఈ డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా పెద్ద పెద్ద స్ట్రాటజిస్టులను పంపించినప్పటికీ ఈ హేమంత్ సోరెన్ పోయి డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీ కలవడంతో కాంగ్రెస్ నాయకులకైతే ఫీజులు ఎగిరిపోయినట్టు అయిపోయింది. పైగా ఈ రాహుల్ గాంధీకు రెండవ ప్రాధాన్యతను, అంటే ఫస్ట్ మోడీ గారికి కాడికి పోయినారు కదా, తర్వాత ఈయన కాడికి పోయినాడు కాబట్టి రెండో ప్రాధాన్యతను ఇవ్వడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే అస్సలు జీర్ణించలేకుండా పోతున్నారు. ఒకవేళ రేపు ఈ హేమంత్ సోరెన్ వెళ్ళి బీజేపీతో కలిసి ఎన్డీపీ కూటమిలో చేరతాడేమని చెప్పేసి భయం ఇప్పుడు ఈ కాంగ్రెస్ నేతలను అయితే ఎంటాడుతుంది. మళ్ళీ వీళ్ళకి అదొక భయం. మళ్ళీ మొత్తానికి హేమంత్ సోరెన్ మాత్రము ఎవరి స్థాయి ఏందో తెలియజెప్పినందుకు ఖచ్చితంగా మనం అందరం కూడా ఏ పార్టీ వాళ్ళమైనా ఏమైనా కూడా ఆయనకైతే థ్యాంక్స్ అయితే చెప్పాలా. అవునా కదా, నేనేమైనా తప్పు చెప్తున్నానా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వాళ్ళకైతే అట్ట షాక్ ఇచ్చాడు. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.